నువ్వు అలా దిగులుగా ఉండకే. సలార్ సినిమా చూసావా నువ్వు? చూసానమ్మా. మరి అదే చెప్తున్నా, జగన్ అన్న మళ్ళా వస్తాడు. ఖాన్ సార్ కా సలార్. ఇప్పుడు చూడు, ఆవులింతలు వచ్చినాయి, ఆనందం వచ్చింది, ఫోజ్ మారింది. ఇప్పుడు చెప్పనా పండి? చెప్పమ్మా. పైన అలా చూడమాకే, పై చూపులు చూడమాకు, కింద చూపులు చూడమాకు. నేల చూపులు చూసేవాళ్ళని నమ్మకూడదు, పై చూపులు చూసేవాడికి అహంకారం ఎక్కువ అంటారు. అతివృష్టి అనావృష్టి సృష్టికి అనర్థాలు విరుద్ధాలు. మ్యాటర్ ఏంటో చెప్పమ్మా. అది కాదే, నాట్ ఆల్ ద డేస్ బీ ద సేమ్. అది కరెక్టేలే. పాలిటిక్స్లో ఎథిక్స్ తక్కువగా ఉంటాయి. తెలుసమ్మా. ఇప్పుడు మోడీ తాతయ్య ఉన్నాడా? ఉన్నాడు. ఎప్పుడైనా వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, కొడుకు దగ్గరికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆవిడ బతికే ఉందిగా, ఉంది, వెళ్ళాడా? వెళ్ళలేడు. నిన్న ఆ రష్యన్ వైఫ్ అన్న ఉందా? అదే పవన్ అన్న వైఫ్ అన్న. ఇద్దరు అన్నలే కదా. అయినా 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 రష్యన్ వైఫ్ యానా దగ్గర చూస్తే ఏముంది? హారతి కర్పూరం ఇచ్చింది. కానీ విగ్రహారాధన చేస్తుందా? చేయదు. ఏ ఇండియాలో ఆడవాళ్ళు లేరా? కొరువయ్యారా? రష్యన్ వైఫ్ దొరికింది. ప్రేమ గుడ్డిదమ్మా. గుడ్డిదేనే, కానీ ప్రేమించే ముందు ఆల్రెడీ రేణుదేశాయి ఉందా? కొడుకు పుట్టాడా? మరేం మాయ రోగమే. పర్సనల్ విషయాలు వేరంటున్నారు కదమ్మా. మగాడు చేస్తేనేమో పర్సనల్ విషయాలు వేరు, ఆడది చేస్తేనేమో మొగుడు పర్సు చూస్తుంది, అమ్మ ఏమో పల్స్ చూస్తుంది, హార్ట్ బీట్ చూస్తుంది, అంబుల్కుల్ కార్డ్. అది కాదమ్మా. ఇప్పుడు కొన్ని లేయర్స్ ఉంటాయి, అప్పుడే కదా మావిడి తాండ్ర అవుతుంది. ఒక లేయర్ మాడుకుని తర్వాత ఇంకో లేయర్ మాడుకున్నాం, ప్రతి లేయరు మాడుకున్నాం. అప్పుడప్పుడు తాండ్ర ముఖం ఇటు చూడు. ఫస్ట్ లేయర్ చెప్పు. ఇప్పుడు సురేఖ ఎవరు? చిరు వైఫ్. అది అక్కడి. రేణు ఎవరు? పవన్ కళ్యాణ్ వైఫ్, ఎక్స్ వైఫ్. రేణు REYNU, సురేఖ REKHA. ఏంటని గోల? అమ్మా, ఇద్దరిలో రేఖలున్నాయి, కానీ జీవితంలో కర్మ అనే రేఖ ఒకటి ఉంటుంది. ఆ రేఖ కరెక్ట్గా లేకపోతే ఎలా? కర్మ అనుభవించాలి. ఎవరిని తిడుతున్నావు, ఎవరిని పొగుడుతున్నావే? అందరినీ అమ్మా. అందరం కర్మ అనే లూప్ హోల్లో బూమ్రాంగ్ లాగా కొట్టుకుంటూ, వర్ల్పూల్ వాషింగ్ మిషన్ లాగా తిప్పుకుంటూ ఉంటాం. ఎవరు గొప్ప కాదు, ఎవరు పర్ఫెక్ట్ కాదు. కాకపోతే సురేఖకి ఇచ్చిన ఇంపార్టెన్స్ రేణుదేశాయికి ఇవ్వలే. చిరంజీవి వైఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇతని సొంత ఎక్స్ వైఫ్ రేణుదేశాయి మంచిదే, మాడవన్నీ చేసుకోలేదు కూడా. అండ్ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇతన్నే ప్రేమించి ఇతన్నే పెళ్లి చేసుకున్నందుకు అతను రష్యన్ వైఫ్ని చేసుకున్నా కూడా సైలెంట్ ఉంది. ఇవాళ హారతి పట్టింది ఆవిడే. విగ్రహారాధన చేయకపోయినా తెలుగు ఒక్క పదం మాట్లాడింది అమ్మ, దండం పెట్టడం తప్ప. అవునే, చాన్నాళ్ళైంది పెళ్ళయ్యి, ఇంతవరకు 4 పదాలు కూడా పట్టుమని నేర్చుకోలేదే. అది అక్కడి. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నేను పిల్లి పొక్కిని, నాకు ఎంత అర్థమవుతుంది తెలుగు? స్పందిస్తున్నానా లేదా? నువ్వు చిన్ను అంటే వస్తున్నానా లేదా? మరి అన్న అంటే పవన్ కళ్యాణ్ మొహం తిప్పుతాడు, ఇటుకి ఫేస్ టర్నింగ్ ఇస్తాడు. అన్న అంటే ఈవిడ ఫేస్ టర్నింగ్ ఇస్తుంది. ఇద్దరు అన్నలేనే, కానీ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. యానా అంటే ఆవిడ తిప్పాలి మొహం, టర్నింగ్, ఫేస్ టర్నింగ్. అన్న అంటే పవన్ అన్న తిప్పాలి. అది అగ్గది. నేనేం చెప్తున్నానంటే, మోడీ తాతయ్య పెళ్ళాన్ని వదిలేశాడు, పెళ్ళం దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాడు. పవన్ అన్న కూడా అంతే, వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాడు, ఎక్స్ వైఫ్ రేణుదేశాయి దగ్గరికి వెళ్ళడు. ఆవిడకి విలువ లేదు, ఇవ్వడు. అదేమంటే పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు అంటారు. ఊర్లో ఆడవాళ్ళందరూ సమస్యలు తీరుస్తూ ఇంట్లో ఆడది కన్నీళ్ళు నీ వల్ల కారుస్తుంటే తప్పు కదా, ఆవిడకి విలువ ఇవ్వాలి. ఇంకోటమ్మా. ఏంటే? ఆ అన్న రష్యన్ అన్న పక్కన రేణుదేశాయి అబ్బాయి నుంచున్నాడు చూడు. ఎక్కడైనా చరిత్రలో అలా ఉంటుందమ్మా. ఎంతైనా రేణుదేశాయి అంటే తన తల్లిని బాధ పెట్టిన అమ్మాయే కదా ఈ యానా. మరి ఎలా నుంచున్నాడు? పాలిటిక్స్లో ఎథిక్స్ ఉండవే. ఈ ఎవరి గోల ఆడది, ఎవడి ఉద్దేశం వాడిది, ఎవడి స్వార్థం వాడిది. అర్థమవుతుందా? అవకాశవాదులు ఎక్కువ ఉంటారు. తిరకాసు పురుకోసు అన్నట్టు నువ్వు అన్నీ లాజిక్గా ఆలోచించు మాకు. ఇప్పుడు ఊసర విల్లు అంటారా, అలా గంటకో మాట సంవత్సరానికి ఓ బాట అన్నట్టు
బాటా చెప్పులు మార్చినంత ఈజీగా మార్చేస్తూ ఉంటారు మాటల్ని, నిర్ణయాల్ని. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు ఏమన్నాడు? మోడీ తాతయ్యని తిట్టాడా? తిట్టాడు. ఇప్పుడు మోడీకి యాంటీయా? ఫర్రా? ఫర్. మరి నీ ఫర్ ఎంత బాగుంది. అలానే మోడీ తాతయ్యతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా బాగున్నాడు ఇప్పుడు. ఒకప్పుడు పవన్ ఏమన్నాడు? చంద్రబాబు నాయుడుని తిట్టాడా లేదా? తిట్టాడు. ఇప్పుడు ఎలా ఉన్నారు? అదే కదమ్మా, కలిసి ఉంటే కలరి సుఖము. మరి వీళ్ళందరూ కలిసినప్పుడు రేపొద్దున జగనన్నతో జనసేన కలిస్తే ఎంత బాగుంటుంది? అది కరెక్టే. గతం అనుకుంటే అందరూ కలిస్తే బాగుంటుంది. తగ్గేదేలే. అల్లు అర్జున్ ఎందుకు లేడనుకుంటున్నావు మరి? పవన్ అంత హ్యాపీగా ఉంటే. ఇంటర్నెట్ పాలిటిక్స్, హోమ్ పాలిటిక్స్, చుట్టాలు రైలు పట్టాలు పాలిటిక్స్. అలానే చంద్రబాబు నాయుడు మరి హ్యాపీగా ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమయ్యాడు? ఇంటర్నల్ పాలిటిక్స్. అర్థమైందా? నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. చుట్టాలు రైలు పట్టాలు. మనం అందరికీ నచ్చినంత మాత్రాన మన ఇంటి సభ్యులందరూ మనకి ఓటేస్తారని కాదు. అది కరెక్టేలే. అమ్మ పాలు. మురిపాలు. నాకు పాలు నీకు మురిపాలు ఇస్తా. సరేరా.